మిథునానైతే పెళ్లి చూపులకి రెడీ అవుతూ వాళ్ళ చెల్లి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక పెళ్లి కొడుకుతో పాటు దేవ కూడా మిథున వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తూ ఉంటాడు మిథునాని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక పెళ్లి కొడుకు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మిథునాని అలా కూర్చోబెట్టి పెళ్లి చూపులో ఉండేసరికి ఇక దేవ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. మిథున పెళ్లికి రెడీ అయిపోయిందా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక మిథున అయితే అలా తలదించుకుంటూ ఉంటుంది. మిథున నాకు ఒక పెళ్లికి కావాల్సిన లక్షణాలన్నీ అమ్మాయి లక్షణాలన్నీ మిథునలో ఉన్నాయి. అందుకే నాకు మిథున నచ్చింది అని అనగానే మిథున చూస్తూ ఉంటుంది. ఇక దేవాని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక దేవ కూడా మిథునని అలా చూస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకొని మిథున అయితే షాక్లో అలా ఉండిపోతూ ఉంటుంది. నేను ఇంత మంచి లక్షణాలున్న అమ్మాయి నాకు మిస్ అవుతుందేమో అని అనుకున్నాను. కానీ నాకు చాలా బాగా నచ్చింది. నాకు కావాల్సిన లక్షణాలున్న అమ్మాయి లక్షణాలన్నీ మిథునలో ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇటువంటి అమ్మాయిని ఎవరు మిస్ చేసుకోరు. అలాంటిది నేను ఎలా మిస్ చేసుకుంటాను మామయ్య, ఖచ్చితంగా నేను మిస్ చేసుకోను అని అనేసరికి దేవ అయితే వాళ్ళ ఫ్రెండ్ వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక ఇద్దరు ఒకరు చూసేసరికి ఏమంటావు దేవా అని అనేసరికి దేవ వైపు అయితే మిథున చూస్తూ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మిథున అంత మంచి క్వాలిటీస్ నాకు చాలా ఇష్టం. మిథునకి నిజంగా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అని అనేసరికి ఇక దేవ అయితే అలా చూస్తూ ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి మిథున నిజంగా పెళ్లికి రెడీ అయిపోయిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక మిథునని చూసి దేవ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా అయితే నా మీద పంతంకా ఇది పెళ్లి ఒప్పుకుంది అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక దేవని చూసి మిథున అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇంకేం చేయలేక పెళ్లి చూపులో కూర్చుంటుంది.